ఎదగాలి అంటే జ్ఞానం కూడా ఉండాలి. మరి ఆ జ్ఞానం పొందాలి అంటే సత్గ్రంథ పఠనం కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇన్ని పుస్తకాలు మనం ధ్యానంలోకి రాకముందు భగవద్గీత చూస్తే ప్రతి ఇంట్లోని భగవద్గీత ఉంటుంది. కానీ ఆ భగవద్గీతని అతి కొద్ది మంది, ఎవరో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు చదివారు. కానీ మానవ జన్మ తీసుకున్న ప్రతి వాడికి కూడా భగవద్గీత ఆచరణ గ్రంథం అనుకోలేదు. అది భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గము అని తెలుసుకోలేదు. ఏదో పుణ్యం వస్తుందిలే అని అర్జునుడి విషాదం గురించి చెప్పాడు కృష్ణుడు అనుకున్నాడు. కానీ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి విషాదం పోవాలి, భగవంతుడి మీద ఆసక్తి కలగాలి అంటే భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. అది సత్గ్రంథము అని ధ్యాన మార్గంలోకి వచ్చేకే నాకు అర్థమయ్యింది. అలా ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే ఈ సత్గ్రంథాలు, సత్తని ఎందుకన్నాను అంటే సత్తు అంటే సత్యం, సత్యం అంటే భగవంతుడు. ఈ గ్రంథాలన్నీ కూడా మన ధ్యాన మార్గం ఇంకా ఎదగడానికి, జ్ఞానం పెరగడానికి ఉపయోగపడుతున్నాయి.